గద్వాల్ రాజకీయాలు హీటెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నల్లగుంటలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరితే టవర్ పైనుంచి దూకుతానంటూ నినాదాలు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లగుంటలో సెల్ టవర్ ఎక్కారు కాంగ్రెస్ కార్యకర్త. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర. బలరాం, ఏదైతే జోగులాంబ గద్వాల్ జిల్లాలోనూ గద్వాల్ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతున్నవి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని చెప్పేసి ఓవైపు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనూ ఏదైతే కాంగ్రెస్ నేతలు కూడా తనను కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానించారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనూ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి ఇంటికి చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నల్లకుంట ప్రసాద్ అనేటటువంటి యువకుడు ఒకసారిగా సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రావద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ సెల్ టవర్ కి ఇప్పటి వరకు కూడా ఇంకా టవర్ పైనే ఉన్నారు అతను. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని సెల్ టవర్ దించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రసాద్ మాత్రము ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి హామీ రావాలి, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అదేవిధంగా కీలక నేతలు కానీ హామీ ఇస్తే తప్ప సెల్ టవర్ దిగానని చెప్పేసి ఆందోళనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాఘవేంద్ర, అంటే నాయకులు ఎవరైనా అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా, మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అయితే ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అదేవిధంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి వాళ్ళ ఇంటి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, కృష్ణమోహన్ రాకను మీరు ఖచ్చితంగా సెల్ టవర్ దిగాలని చెప్పేసి అతన్ని వేడుకుంటున్నప్పటికీ కూడా అతనికి మాత్రము ఖచ్చితంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కీలక నేతలు ఎవరైనా హామీ ఇస్తే తప్పనే సెల్ టవర్ దిగనని చెప్పేసి అతను తన డిమాండ్ అయితే పైనుంచి వినిపిస్తున్నాడు. దీంతో కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున కూడా చేరుకొని జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాం తమ సమస్యను అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పోలీసులు కూడా ఖచ్చితంగా దిగాలని చెప్తున్నప్పటికీ కూడా సెల్ టవర్ దిగకుండా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాఘవేంద్ర, అంటే ముఖ్య నేతలు ఎవరైనా ఆ ప్రాంతానికి చేరుకున్నారా, అతనితో నేరుగా మాట్లాడి లేదా సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు ఇంకా ముఖ్య నేతలు ఎవరు చేరుకోవడం కానీ ఈ జరుగుతున్నటువంటి ఘటన పైన కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి, ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనూ తన హామీ ఇస్తే తప్ప తమ సెల్ టవర్ దిగానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.